శ్వేత, I loved your expressions. Super act. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచి. నా బంగారు తండ్రి ఆడొద్దు నాన్న. చూడు చూడు తాతను చూడు, తాత చూడు, అన్ని తాత బుద్ధులే. చూసిన ప్రతిదీ కావాలంటావు. అమ్మమ్మ దగ్గర పెరుగుతావా, తాత దగ్గర పెరుగుతావా? అమ్మమ్మ దగ్గర పెరిగావు అనుకో సినిమాలో ఎలా నటించాలో నేర్పిద్ది. తాత దగ్గర పెరిగావు అనుకో బయట కూడా ఎలా నటించాలో నేర్పిస్తారు తాత. అన్ని కళలు తెలిసిన సకల కళ పోసకూడరు మీ తాత. చాలా బాగా పాడుతున్నారే. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. ఫుల్ టు ఎంటర్టైన్. నువ్వు నాలా పెద్ద హీరో అవ్వాలి. నీలా అవ్వాలా, హీరో అవ్వాలా? ఎవడు? రంగయ్య. అయ్యా, అమ్మగారు లేరు, చిన్నమ్మగారు లేరు, నేనెవరిని నిద్రపుచ్చాలయ్యా? ఇగో ఈ నిద్రపోవచ్చు. వీడెవడు? ఈ జంబలహాట్ రాజాకి జంబలహాట్ రాణికి పుట్టిన జంబలేంద్ర బాబురాయుడు. జంబలేంద్ర బాబురాయుడు మీ పుత్రరత్నమా? ఇది కరెక్ట్ సాంగ్ నాకు తెలుసు. శృంగార వీర నిద్రపోరా సుధీరు పుత్ర. కంచుకొస్తావా మంచుకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా. ఈ రోజు కూడా ప్రదీప్ ని బాత్రూమ్ లో లాక్ చేసి వచ్చేసావా? ఏడే మాటతో లాక్ చేసి వచ్చా అంట. అయితే ముందుకు వచ్చావు. ప్రదీప్ రావడం లేట్ అయిద్దేమో, షో స్టార్ట్ చేద్దాం అని చెప్పి వచ్చా. కోతికి మైక్ ఇచ్చేస్తే కోతి యాంకర్ అయిపోద్దా? ఏమో నీ చేతిలో మైక్ నువ్వే చెప్పాలి మరి. యాంకర్స్ లో సీనియర్ ని టిప్స్ కావాలంటే అడుగు, ఫ్రీగా ఇస్తా. నేను సీనియర్స్ అడుగుతా, సీనియర్ సిటిజన్స్ కాదు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం నన్ను వదలట్లేదు. అంటే ప్రదీప్ పోయినా నువ్వు తగులుకున్నావు కదా. God gifted dancer. What a performer, Darshini. D10 గ్రాండ్ ఫినాలే. పంతం నీదా నాదా హై సొంతం నీకా నాకా హై. నువ్వేం చేస్తున్నావు? టైటిల్ గెలిచాక ఎలా పోజ్ కొట్టాలి, ఎలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎలా ఫోటోగ్రాఫ్ చేయాలి అదే చూస్తున్నా. ఓహో, నువ్వేంటి ఖాళీగా ఉన్నావు? నువ్వు ప్రాక్టీస్ చేయవా? నేను ఆల్రెడీ టైటిల్ కొట్టాక ఇంట్లో ఎక్కడ పెట్టాలో ప్రాక్టీస్ చేసి వచ్చాం. ఎవరు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే వచ్చి టైటిల్ తీసుకొని వెళ్ళడానికి ఇది ఏమైనా పశువుల దొడ్డ? రష్మి అడ్డా. అదంతా పవర్ఫుల్ డైలాగ్ చెప్తుంటే సైలెంట్ కూర్చోండి. దేపి మొహన్ లాగా ఏదో చెప్పు. ఏ వర్షం ఏంటి ఓ ఉరుముతున్నావు? అంత సీన్ పనికిరాదమ్మా. డైలాగ్ చెప్పండి, వచ్చింది చెప్పడం కాదు, సిచ్యువేషన్ సింక్ అవ్వాలి. ఏ వర్షం సాలిగా
మైండ్ బ్లోయింగ్ ప్రదీప్. ప్రదీప్ టైటిల్ గెలవాలంటే ఎలాంటి కాకరబోతులు చేయాలి? కాకరబోతులు కాదవి, కసరత్తులు. నీకు ఇంకో 10 సీజన్లైనా తెలుగు రాదమ్మా. మరి నాకు నీకు తెలివి రాదమ్మా. సుధీర్, ఇప్పుడు ఒకవేళ టైటిల్ నువ్వు కొట్టావనుకో ఏం చేస్తావు? రష్మిని గట్టిగా హక్ చేసుకొని ఓదారుస్తాను. టైటిల్ ఒకవేళ రష్మి గెలిచిందనుకో ఏం చేస్తావు? ఇంకా గట్టిగా హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్తాను. సూపర్బ్ ఐశ్వర్య. నట విశ్వరూపం అనే మాటకే నిలువెత్తు రూపం అతను. కళ్ళతో ఎక్స్ప్రెషన్లు, నోటితో డైలాగులు. సింహాల మధ్యలోంచి వచ్చే ఆ సింహాద్రిని చూస్తారా? ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది, స్క్రీన్ మీద కనిపిస్తే సెలబ్రేషన్ ఉంది, అండ్ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ ఉంది. అండ్ లుక్ ఎట్ దిస్. మా హీరో అంటున్న వాళ్ళందరికీ మేమంతా ఒక్కటే అని చెప్పిన హీరో. హ్యాట్స్ ఆఫ్ సార్. అతని పాపం ఆయన ఒకసారి రమ్మని. మీ కాస్ట్యూమ్ బాగుందండి. అసలు అద్దాలు లేకుండా కళ్ళద్దాలు ఎలా అయిందో నాకు అర్థం అవట్లేదు. అది అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే కన్ను కొడుతుంటే అవతల తెలియట్లేదంట సార్. అసలు డీలో ఇతన్ని మించి డాన్సర్ లేడు సార్. ప్రభుత్వ మాస్టర్ కి డాన్స్ నేర్పించింది కూడా ఈయన. ఒక్కసారి అయితే మిమ్మల్ని చూడాల్సిందే బాస్, మీ డాన్స్ ని. ఏ కాదు, తను మైకేల్ జాక్సన్ డాన్స్ చేస్తానడా జైవా? ఇది మైకేల్ జాక్సనే సార్. ఇది మైకేల్ జాక్సనే అండి సార్. ఓహో ఓహో. ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో. డాన్స్ అంటే ఇది నువ్వు చేసింది కాదు. అర్జెంట్ గా ఆవిడ దగ్గర జంప్స్ ఎలా చేయాలో మీరు నేర్చుకోండి ఫస్ట్. శేఖర్ మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. శేఖర్ మాట్లాడితే ఎలా ఉంటుందో అంటే జడ్జిగా ఆయన పాపం శేఖర్ ని సెట్ లో చూడాలి. ఏ ప్యాంట్ కి ఏ షర్ట్ వేసుకున్నాడో కూడా ఐడియా లేదు తనకి. శేఖర్ మాట్లాడితే ఎలా ఉంటుందో అంటే ఆయన కొంచెం మేకప్ వేశారు. మాస్టర్ మీరు చెప్పలేదా మీకున్న అమ్మాయిల ఫాలోయింగ్ అవన్నీ చారికి చెప్పలేదా? అసలు సార్ బయట సార్ శేఖర్ మాస్టర్ అన్నారు సార్.